హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్నాక్ రెసిపీ ఎగ్లెస్ చాక్లెట్ మఫిన్స్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. బేకింగ్ రాని వాళ్ళు కూడా ఈ మఫిన్స్ని ఈ మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగే గ్లాసీగా ఫ్లఫీగా మీరు కూడా చేయొచ్చు. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్, ఓవెన్ టెంపరేచర్స్, దీనికి వాడే కోకో పౌడర్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ టెంపరేచర్స్ ఏంటో చూద్దాం. కన్వెక్షన్ మోడ్లో టెంపరేచర్ పైన క్లిక్ చేసి 180 డిగ్రీ టెంపరేచర్కి సెట్ చేయండి. అలాగే పక్కనున్న టైమర్ని ప్రెస్ చేసి 15 మినిట్స్ టైం సెట్ చేయండి. ఓవెన్కి డిఫరెన్స్ ఉంటుంది. సో మీ ఓవెన్కి ఇచ్చిన బుక్లెట్ని చూసి ఫాలో అవ్వండి. నేను చూపిస్తున్నది ఎలక్ట్రోలక్స్ 32 లీటర్స్ ఓవెన్. ఈ ఓవెన్కి ఈ టైం సెట్టింగ్స్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓవెన్ ప్రీ హీట్ అయ్యేలోపు మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాం. మెజర్మెంట్కి ఇలాంటి కప్స్ని తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి కప్స్ లేవు అంటే ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో నేను చూపించే మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ½ కప్ బ్రౌన్ షుగర్ తీసుకోండి. కేక్స్కి ఎప్పుడైనా కూడా మెజర్మెంట్ ఇలా కరెక్ట్గా తీసుకోవాలి, దీనికంటే పైకి రాకూడదు. ½ కప్ పెరుగు వేసుకోండి. పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండాలి, చల్లగా ఉండకూడదు. అలాగే ½ కప్పు కుకింగ్ ఆయిల్ తీసుకోండి. నేను ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే స్ట్రాంగ్ స్మెల్ లేకుండా చూసుకోండి. ఈ మూడింటిని బాగా బీట్ చేయండి. 10 నుంచి 15 నిమిషాలు పట్టొచ్చు. మనకి పంచదార పూర్తిగా కరిగిపోవాలి. కొంచెం త్వరగా అవ్వాలి అంటే పంచదారని పౌడర్ చేసి వేసుకోండి, త్వరగా అయిపోతుంది. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ½ కప్పు కోకో పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ వాడుతున్నది టులిప్ బ్రాండ్ హోమ్ బేక్ కోకో పౌడర్. మీకు అవైలబుల్గా ఉన్న ఏ కోకో పౌడర్నైనా తీసుకోవచ్చు, కానీ డార్క్ బ్రౌన్ తీసుకోకండి, కొంచెం చేదుగా ఉంటుంది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే ½ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి డిఫరెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటే పిండి ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి పాలు పోసి కలపండి. ఇది బాగా కలిసిన తర్వాతే ఇంకొక టేబుల్ స్పూన్ పాలు పోయండి. ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున మనం 4-5 టేబుల్ స్పూన్ వరకు పాలు పోసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎన్ని టేబుల్ స్పూన్ల పాలు పడతాయి అనేది కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఇది గోధుమ పిండి పైన డిపెండ్ అయి ఉంటుంది. గోధుమ పిండి ప్యాకెట్ ఓపెన్ చేయగానే మనం వాడితే పాలు కొంచెం తక్కువ పడతాయి. అలాగే ఓపెన్ చేసిన ప్యాకెట్ కొన్ని రోజులు ఉన్న తర్వాత వాడితే పాలు కొంచెం ఎక్కువ పడతాయి. అందుకే మీరు ఒక్కొక్క స్పూన్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. నాకు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ రావడానికి 5 టేబుల్ స్పూన్ల పాలు పట్టాయి. పాలు చల్లగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. పాలే కాదు, మీరు కేక్ కోసం వాడుతున్న ఏ ఇంగ్రీడియంట్ అయినా చల్లగా ఉండకూడదు, అన్ని రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. బ్యాటర్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో బ్రౌన్ కానీ వైట్ కానీ చాక్లెట్ చిప్స్ వేసి కలుపుకోండి. చాక్లెట్ చిప్స్ వేయడంతో టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇవి కూడా మనకి స్టోర్స్లో ఈజీగా అవైలబుల్గానే ఉంటాయి. బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఈ బ్యాటర్ని మనం మఫిన్ మౌల్డ్స్లో వేసుకోవాలి. మఫిన్ మౌల్డ్స్ మనకి పేపర్తో చేసినవి వేరే వేరే కలర్స్లో, డిజైన్స్లో ఇలా దొరుకుతాయి. వీటిని కప్ కేక్స్ బేక్ చేసే బేకింగ్ ట్రేలో ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్న మౌల్డ్స్లో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి. మౌల్డ్స్లో బ్యాటర్ని ½ వరకు ఫిల్ అయ్యేలా చూసుకోండి. ఫుల్గా వేస్తే బేక్ అయ్యేసరికి అది పొంగి ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇలా ఫిల్ చేసిన బ్యాటర్ పైన కొన్ని చాక్లెట్ చిప్స్ వేసుకోండి. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ట్రేని 2-3 సార్లు ట్యాప్ చేయండి. బ్యాటర్ అంతా కిందకి కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. దీన్ని ప్రీ హీటెడ్ ఓవెన్లో సేమ్ టెంపరేచర్తో 20 మినిట్స్ టైమర్ సెట్ చేసి బేక్ చేయండి. అంటే 180 డిగ్రీ టెంపరేచర్లో 20 మినిట్స్ టైమర్ సెట్ చేసి బేక్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత బయటకు తీసి టూత్ పిక్ టెస్ట్ చేయండి. టూత్ పిక్ క్లియర్గా వచ్చింది అంటే బేక్ అయినట్టే, లేదు అంటే ఇంకొక 2-3 మినిట్స్ బేక్ చేసుకోండి. అంతే అండి, ఎగ్లెస్ చాక్లెట్ మఫిన్స్ రెడీ అయిపోయాయి. వీటిని 10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత వీటిని సర్వ్ చేసుకోండి.
వీటిని చూడడానికి కప్ కేక్స్ లానే ఉన్నాయి కదా, కానీ వీటిని మఫిన్స్ ఎందుకు అంటారు అంటే మఫిన్స్కి కప్ కేక్స్కి డిఫరెన్స్ ఉంది. కప్ కేక్స్ అంటే మైదా, బటర్, ఎగ్స్ ఇవన్నీ వేసి చేస్తారు. కానీ మఫిన్స్ అంటే కొంచెం హెల్దీ వర్షన్. గోధుమ పిండితో తక్కువ పంచదార వేసి ఫ్యాట్ లేకుండా హెల్దీగా చేస్తారు. ట్రై చేసి చూడండి, మీకు కూడా ఇలా గ్లాసీగా ఫ్లఫీగా మఫిన్స్ చేయడం వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఈజీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.